ఇంకో పిల్లగాడు నేను ఇందాక రూమ్లో రమ్మన్నాగా ఆ రూమ్లో చదువుతా ఇంట్లో సొక్కది లోపల డ్రాయర్ ఉందా? ఈ బాబు వెయిట్ చూసారా? ఇది ఈ దేశ ప్రధాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బాబు యొక్క శరీరం యొక్క బరువును పెంచుతారా లేదా అని అడుగుతున్నా నేను. ఈ దేశంలో శ్రమజీవులు వీళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ అమ్మా నాన్న కూలీ నాలి పనిచేసి పంట పొలాలలో పంటలు పండించి రోజు శ్రమ చేసి నెత్తురు చిందించి ఈ దేశ సంపదని తయారు చేస్తున్న తల్లిదండ్రుల బిడ్డ ఈ బాబు. ఈ బాబు బరువుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెంచుతాడా లేదా? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పిల్లవాడి బరువుని పెంచుతాడా లేదా అని అడుగుతున్నా నేను ఈరోజు. ఈ బాబు బరువునే పెంచకపోతే ఈ దేశ ప్రధానమంత్రి దేనికి? ఈ బాబు బరువునే పెంచకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేనికి అని అడుగుతున్నా. ఈ పిల్లవాడి బరువే పెరగకపోతే ఈ ఎముకల గూడు చూడండి, ఈ ఎముకలు చూడండి. రేపటి రోజున లంగ్స్లో టీబీ వచ్చి నిమ్ము వచ్చినా ఆశ్చర్యం లేదు. పిల్లవాడి కాళ్ళు చూడండి, ఇది ఈ పిల్లవాడి శరీరం. దీనికి గుండీలు లేవు, ఈ మలతాడు మీద ఎదుగుతుంది. ఏది సొక్క. నాకు తెలుసు ఇతని బరువు ఎంత ఉంటాడు. ఎన్ని కిలోలు ఉన్నావు? 22 కిలోలు. ఎంత ఏజ్? 13 సంవత్సరాల బాబు. ఈ బట్టలు తీసేస్తే 20 కిలోలు. 20 కిలోలు. ఇతను 30 కిలోలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తాడా చేయడా అని అడుగుతున్నా నేను ఈ వేదిక మించి. మా గుండెలన్నీ ఏడుస్తున్నాయి. మా 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాజ్యంలో సంపదని సృష్టించే పనిలో ఉన్నారు, పంటలు పండించే పనిలో ఉన్నారు, భవనాలు నిర్మాణం చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, వరి పండిస్తున్నారు, కందులు పండిస్తున్నారు, పెసర్లు పండిస్తున్నారు, మినుములు పండిస్తున్నారు. కానీ ఈ పిల్లగాడికి ప్రోటీన్ లేదు. చేతులు నానా, నీకు ఈ రాజ్యం అన్నం పెట్టట్లేదు నానా. ఈ రాజ్యం మనకు అన్నం పెట్టట్లే. ఈ రాజ్యం మనకి చదువు చెప్పట్లే. ఈ రాజ్యం అంబేద్కర్ చెప్పినట్టుగా వినట్లే. ఈ రాజ్యం భారత రాజ్యాంగం చెప్పినట్టుగా వినట్లే. నీకే బలమైన ఆహారం పెడితే నీ శరీరం ఇట్లెందుకు ఉంటుంది తండ్రి? నానా ఇట్లెందుకు ఉంటుంది? ఈ బాబుకి బలమైన ఆహారం పెట్టండి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఈ బాబుని మనం కలెక్టర్ని చేయాలి ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి. మంచి తిండి పెట్టి ఈ బాబుని కలెక్టర్నో డాక్టర్నో చేయాలి. ఈ దేశ సంపద, ఈ దేశ భవిష్యత్తు, ఈ జాతి సంపద. ఇలాంటి పిల్లవాళ్ళని కోట్ల మందిని చూడొచ్చు ఈ దేశంలో. దేశ సంపద సృష్టించే వాడికి దేశంలో తిండి లేదు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇలాంటి బాబుల్ని ఐడెంటిఫై చేయండి. హాస్టల్స్లో మీరు మంచి పనులు చేయండి, మేము అభినందిస్తాం. మాదేదో ఒకటే పెడదోరణతో తిట్టుకుంటూ తిరిగేది కాదు. మీరు మంచి పనులు చేయండి, మేము అభినందిస్తాం. కానీ ఇంత తెలంగాణలో 1 ఎకరం 100 కోట్ల రూపాయల విలువైన ఎకరం కూడా ఉన్నది కదా. ఇంత విలువైన రాష్ట్రంలో ఈ పిల్లవాడికి ప్రోటీన్ ఫుడ్ పెట్టలేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ దేశ ప్రభుత్వం ఈ పిల్లవాడికి పౌష్టికాహారం, మాంసకృత్తులు గల ఆహారం, ఒక స్పెషల్ ప్రత్యేక కార్యక్రమం మీద ఈ బాబుకి అన్నం పెట్టదా అని అడుగుతున్నా. వెరీ పిట్టి. చాలా బాధాకరంగా ఉంది ఇది. ఈ దేశంలో చాలా బాధాకరంగా ఉంది నాకు. దేనికి ఈ జీవోత్సవం దేనికి చెప్పండి? ఇట్లా ఉంటే మెదడేం పని చేస్తుంది? మెదడేం షార్ప్ ఉంటుంది? చూపు ఎంత క్లియర్గా ఉంటుంది? చూపేం పని చేస్తుంది? ఎముకలేం పని చేస్తాయి? ఇట్లా ఉంటాడా అండి మనిషి? ఇట్లా ఉంటాడా మనిషి? నీ బిడ్డ అయితే నువ్వు తట్టుకోగలుగుతావా? ఇంటికాడికి పోతే తల్లిదండ్రులు కూలినాలు చేయాలా, వాళ్ళు తినడానికి సరిపోదు, మళ్ళీ వాళ్ళు మందు తాగాల, రాష్ట్రానికి మందులో ట్యాక్స్ కట్టాలి, తినే తిండికి ట్యాక్స్ కట్టాలి, కూలినాలు సరైన గిట్టుబాటు ధర రాదు.
ఈ సొక్కా ఏంది నాయన, ఈ సొక్కా ఏంది, పాయింట్ ఏంది, లాగి ఏంది, ఈ పొట్ట పేగులు ఏముంది పొట్టల, చెయ్యి పెట్టి లేపితే బట్టలు లేస్తాడు 20 కిలోలు. మన ఎంప్లాయీస్ అర్జెంటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో నాకు తెలియదు, అదేల్ భాయ్ అర్జెంటుగా ఒక 2,000 రూపాయలతోటి ఈ బాబుకి ఈ 2 నెలలు పల్లీలు, పెసరపప్పు, కోడిగుడ్లు, మంచి పౌష్టికాహారం ఈ 2 నెలలు చూడండి, తప్పకుండా చూడండి, ప్యాకింగ్ చేసి ఇంటికి పంపించండి. అవునా? ఈ రాజ్యం నీకు ఎప్పుడు కోడిగుడ్లు పెడుతుందో తెలియదు, నువ్వు మాత్రం మంచిగా సారు పంపించే పైసలతోటి రోజుకి పూటకు ఒక కోడిగుడ్డు తిను, పొద్దున మధ్యాహ్నం నైటు, సాయంత్రం 4 గంటలకు అన్ని పల్లీలు తిను, పెసరపప్పు తిను. ప్రోటీన్ ఉంటేనే మెదడు పనిచేస్తుంది, ప్రోటీన్ ఉంటేనే కండ్లు ఎముకలు పనిచేస్తాయి, కండపడతావు, కండపడి ఆరోగ్యంగా ఉంటేనే చదువు అర్థమైద్ది, చదువు అర్థమైతేనే నువ్వు డాక్టర్ కలెక్టర్ అవుతావు. అంబేద్కర్ ఆ రోజు తిండి లేకుండా బతికిండు, ఇవాళ నువ్వు తిండి లేకుండా బతుకుతాండి. ఏంది చెప్పి ఈ దేశం? ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని కోరుతున్నా. ఇది అద్దంలాగా సద్విమర్శలాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి పిల్లవాళ్ళని ఆ బక్కచిక్కిన శరీరాలను గమనించమని కోరుతున్నా. ఇలాంటి హాస్టల్స్ తలుపులు సరిగ్గా లేవు, తలుపు సరిగ్గా లేకపోతే వార్డెన్ ఆయన జీతం నుంచి తలుపు పెట్టిస్తాడా? ఆయన ఏం చేస్తాడు? వార్డెన్ తలుపులన్నీ పోయినాయి, టాయిలెట్స్ లోపల నిండిపోయినాయి, వెనకపోతే మొత్తం బండల దొడ్డిలాగా ఒక పందులు తిరిగేదాల్లాగా ఉంది ఆ ప్లేస్ అంతా. ఎవరు బాగు చేయాలా? ఎవరు వచ్చి క్లీన్ చేయాలా? వాటితో జబ్బులు వస్తాయి, జబ్బులు వస్తే పిల్లగాడికి ఏమైనా అవుతుంది. అందుకని దయచేసి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి మంచి చేయాలి, ఈ పిల్లల్ని మన బిడ్డల్లాగా చూసుకోవాలని కోరుతా ఉన్న ఈ సందర్భంగా. రండి రమ్మా రండి. మనం పోటల్లే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ కోరికలు ఏంటి, వీళ్ళు చదువు ఏం చదువుతారు, ఈ లైటింగ్ కింద కూర్చున్నారు. ఒక కుర్చీ తీసుకు నువ్వే డ్రామా చెప్పు, ఏంది దేనికి ఇస్తున్నావు చెప్పు. ఏం చెప్పింది సార్? ఇప్పుడు మంచిగా పల్లీలు, నువ్వులు, ప్రోటీన్ ఆహారం తీసుకోవాలా, మంచిగా ఆరోగ్యం బాగాలేకపోతే చూయించుకోవాలా, జాగ్రత్తగా ఈ అమ్మ నాన్న వాళ్ళకి పంపి. ఎట్లా 4 రోజుల తర్వాత హాలిడేస్ కదా, మీ ఇంటికి తీసుకుపోవాలా. నంబర్ మీ నాన్న నంబర్ తీసుకోవాలి, నాన్న నంబర్ తీసుకున్నదా, వీటితోటి ఇవన్నీ కొనిచ్చి 2 నెలలు మళ్ళీ నువ్వు జూన్ 15వ తారీఖు అనా, జూన్ 15వ తారీఖు ఈ బాబు వీడికి వచ్చేసరికి 2 నెలల్లో 4 నుంచి 6 కిలోలు పెరగాలి, 6 కిలోస్ వెయిట్ పెంచుకొని రావాలి నువ్వు. ఇంకా డబ్బులు కావాలంటే మన ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ కూడా ఎక్కడ బతికిండు, ఇలాంటి హాస్టళ్లలో చదివి ఆయన ఉద్యోగస్తుడైంది కాబట్టి, ఇలాంటి హాస్టళ్లలో చదివి ఆయన ఉద్యోగస్తుడైంది కాబట్టి ఈ బిడ్డల కోసం మళ్ళీ ఆయన జీతంలోంచి 2,000 ఇచ్చిండు. మీరు కూడా రేపు పెద్ద పెద్ద గొప్ప ఆఫీసర్లై మళ్ళీ ఇలాంటి హాస్టల్లో పిల్లల్ని చూడాలా వద్దా? చేతులు తీసేయి, చేతులు. నేనేమైతా మీకు, నేనేమైతా అంటే నేను పరాయణనా, నేను మందినా పరాయణనా, నేను దొరనా? సార్ అంటే నేను బాబాయేనండి, ఏమైతే నేను అందరు చెప్పండి బాబాయేనండి. అది బాబాయ్ మంచిగుందో సారా? అదిగో ఎవరు చెప్పారు మీకు ఇది? బాబాయ్ అనటం ఇష్టమా సారా? అదిగో చెప్పండి. ఇట్లా నువ్వే ఏం చదువుతున్నావు? తెలుగు? अरे सब लोग मराठी, तेलुगु नहीं आता है? अरे तेलुगु मीडियम है सर, हाँ तेलुगु मीडियम, मराठी मीडियम, हाँ तेलुगु मीडियम, तेलुगु समझते नहीं समझते? समझते? डॉक्टर అవుతావా ఇంజనీరా? డాక్టరా ఇంజనీరా? డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలని ఉందా, కలెక్టర్ కావాలని ఉందా?
మీ డిజైర్ ఏంటి, కోరిక? డాక్టర్. స్టెథోస్కోప్ ఉందా మన దగ్గర? రేపు స్టెథోస్కోప్ తీసుకురండి. రేపు స్టెథోస్కోప్ ఒకటి పట్టుకురా లక్ష్మణ్. డాక్టర్ ఏం చేస్తావు? మీ అమ్మని చూస్తావు హాస్పిటల్ మంచిగా? ఇందులో కలెక్టర్ కావాలని ఎవరి గురించి చేతులు ఎత్తండి. ఇగరా ఇగరా నువ్వురా. ఇది కరెక్ట్ కలెక్టర్ అయ్యేటట్టే ఉంది ఫేసు. ఏదో డిసిప్లిన్గా అనిపిస్తుంది. తెలుగా మరాఠీ? ఏ ఊరు? ఉట్నూరు. ఈ ఉట్నూరు వాళ్ళంతా తెలియగలవాళ్ళే మా రమేష్ లాగా. కలెక్టర్ అవుతావా? బాగా చదువుతున్నావు మరి? ఇందులో ఎమ్మెల్యే కావాలనుకునేవాడు చేతులు ఎత్తంట. ఎమ్మెల్యే కావాలి అనుకునే వాళ్ళు ఏం సిగ్గుపడద్దు. ఎమ్మెల్యే కావాలని ఎవరు అనుకుంటారు? సర్పంచ్ కావాలని? మీరు ఊళ్ళో అనుకుంటారులే, హాస్టల్లో అనుకుంటారు కదా. టీచర్ కావాలని ఎవరు అనుకుంటారు? టీచర్. సినిమా యాక్టర్ కావాలని ఎవరు అనుకుంటారు? సరే మీరు అందరు ఏం కావాలనుకుంటారు చెప్పండి వరుసగా? డాక్టర్. ఇంకా అమ్మో నువ్వు ఈ నెల్సన్ మండేలా ఇట్రా ఇట్రా. ఏం పేరు? నెల్సన్ మండేలా నీ పేరు? శివ. ఓకే. ఏం చదువుతున్నావు? 7th. మంచిగా ఉంటుందా కడుపులో ఆరోగ్యం? స్టమక్ అప్పుడు కొద్ది కడుపులో వస్తుంది కదా లైట్ కూడా? అది ఇక్కడి నుంచి వస్తుంటుంది నొప్పి? ఆనేనా? ఇక్కడ ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తుంది నొప్పి? నొప్పి స్టార్ట్ అయింది కదా? నీళ్ళు ఏమి నీళ్ళు ఇస్తాను ఇక్కడ? ఏమి నీళ్ళు అయ్యి? బోరు వాటరా మినరల్ వాటరా? డైరెక్ట్ బోర్ వాటర్ తాగుతాడా? ఏం వాటరు? ఏం వాటర్ తాగుతాడు? మీరు ఒక మాట చెప్పండి. రేవంత్ రెడ్డి సార్ అనండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. మీకు 2 చేతులతో ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు బోర్ వాటర్ వద్దు, మినరల్ వాటర్ కావాలి. మాకు మినరల్ వాటర్ ఇవ్వండి. ఇక డౌన్ చేయండి. ఇది మన రాష్ట్రానికి యజమాని ముఖ్యమంత్రే కదా, మరి ఆయనే అడగాల్సింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకి మినరల్ వాటర్ ఇస్తే ఆయనకి మనందరం థ్యాంక్స్ చెబుదామా వద్దా? రైట్, చెబుదాం. ఇవ్వలేదనుకో ఏం చేద్దాం? రోడ్డు మీద అడ్డంగా కూర్చొని ధర్నా చేద్దాం వద్దా? రైట్, ఓకే. ఓకేనా? నేను నెల రోజులకు ఒకసారి హాస్టల్కి వస్తా. నా పని ఉద్యోగం కాదు. నా పని నేను ఉద్యోగం చేసినానుకో నేను ఆడుంటే ఈ టయానికి టీవీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని మంచిగా కారా పల్లీలు అవి తిని వీలుంటే 90 ml వేసుకొని ఇంట్లో పండుకుంటా. అవునా? నేను ఆ ఉద్యోగం చేయదలుచుకోలే. నా ఉద్యోగం ఇదే ఉద్యోగం. ఇక హాస్టళ్ళకి పోవటం, హాస్పిటళ్ళకి పోవటం, మన వాళ్ళ సమస్యలు చూడటం, పరిష్కారం చేయటం, మనం అంతా రాజ్యానికి రావాలనుకోవటం, గవర్నమెంట్ని మనమే పరిపాలించాలి. ఇదే నా పనిగా. ఈ పని అంతా నాకు ఎవరొప్పు చెప్పారు చెప్పు? ఈ పని అంతా నాకు ఎవరొప్పు చెప్పారు? ఇందాక ఎవరికి దండం పెట్టింది మీరు లోపల? అంబేద్కరే నాకు ఈ పని ఒప్పు చెప్పిండు. నేను అంబేద్కర్ వదిలిన బాణాన్ని, నేను ఎవరి బాణాన్ని? వదిలిన బాణాన్ని, అంబేద్కర్ వదిలిన బాణాన్ని. అవునా? అందుకని నా పని ఇదే. రోజు పొద్దున సాయంత్రం స్నానం చేయండి ఖచ్చితంగా. అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా ఇంత తెల్లన్నంతో పాటుగా అన్నంలో
ఖచ్చితంగా రోజు పెసరపప్పు ఏమన్నా అన్నం వండే దాంట్లో రోజు పెసరపప్పు ఉండాలి అన్నంలో. క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఖచ్చితంగా తినండి. లేకపోతే కడుపులో అంతా నొప్పిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉండదు. సాఫ్ట్ లేదు, చికాకు ఉంటుంది, కోపాలు తాపాలు వస్తాయి. ఓకేనా? అందుకని రోజు పొద్దున్నే అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్ చదవండి. పొద్దున్నే హాస్టల్ ప్లెడ్జ్ ఏం చదవాలి? రోజు రాజ్యాంగంలో ఉన్న ఏం చదవాలా? ఫస్ట్ పేజీ ప్లెడ్జ్ చదవండి, రాజ్యాంగంలో ఉన్న ప్లెడ్జ్. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే బాబాయ్ అనండి. ఓకే బాబాయ్, ఓకే బాయ్ బాయ్ అంటున్నా. అన్నా మంచిగా చదువుకోవాలి అన్న. నాన్నతోటి కాంటాక్ట్లు ఉండి ఏడవద్దు. ఓకే. ఏడు ఇగో బాబాయ్, ఏడు అడేలు బాబాయ్, ఇగో అడేలు పెదనాన్న. ఇగో నువ్వు అవసరం దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకో, దత్తత తీసుకో. పిల్లగాని కలెక్టర్ని చేయాలి మనం. ఆరోగ్య రేపు ఒకసారి అవసరం అయితే డాక్టర్ చూపించు. నేను హాస్టల్ లోపల రాగానే నా నజర పడింది. ఈ బాబు ఏదో న్యూనతతో ఫీల్ అవుతుండే, ఆరోగ్యం లేక ఇంట్లో సమస్యలు. అందరికీ మనాదులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఓకే అమ్మా, రైట్. జై భీమ్. రైట్.